వచ్చాయి? 4 బాటిల్ వచ్చాయా? మొత్తం 5 వస్తాయి. ఓకే, అంటే వేసేటప్పుడు 5 ఎక్స్ట్రా ఇది ఉంది. ఓకే, మిగతా ఇది మొత్తం చేస్తున్నారండి. ఏమి దానికి మీరు క్లియర్గా చూసుకుని వేసుకోవాలండి ఎప్పుడైనా. లేకపోతే ఏంటంటే క్యాటరింగ్ పని మీరు అయిపోయినప్పుడు కూడా మీరు చూడండి అలా అంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇదేమి ప్రెస్ చేయగలుగుతాం ఒకసారి ప్రెస్ చేస్తుంది ఇల్లు మీకు కలర్ కోడింగ్ కూడా ఇక్కడ ఇచ్చేస్తాడు. మీకు కన్ఫ్యూజ్ ఏమో అవసరం లేదు. మొత్తం కలర్స్ అన్నీ అయిపోతాయి. ఇది ఒక్కటి కొద్దిగా ఉంటుంది. మళ్ళీ కొద్దిగా అయిపోయిన తర్వాత ఒక 100 పేపర్స్ తీసిన తర్వాత కూడా మళ్ళీ వేసుకుని ఓకే అండి. ఇది మొత్తం అయిపోయింది. మీరు ఎప్పుడు కూడా మీరు అంటే ఇంకు పోతేమో అన్న ఆలోచన కూడా అవసరం లేదు. లేదంటే ఇల్లు అయిపోయింది కాబట్టి నేను తీస్తున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా ఉంది చూడండి. ఓకేనా? ఇప్పుడు మీరు రిమూవ్ ఇలా చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే మీకు ఇంకు అనేది ఎట్లా ఒరుగుతుంది అనమాట. ఇది ఒరిజినల్. మీకు ఎప్పుడు కూడా ఉన్నది ఇది పెడుతున్నాను ఇక్కడ. మీరు 2 పెట్టారు. అవేంటి? అవి క్యాటరీస్ కాదా? అవి హెడ్స్ అంటారు. హెడ్స్ మెయిన్ హెడ్స్ పెట్టుకుంటే ఎందుకంటే మనం ఇంక్ అనేది వేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లోయింగ్ అనేది అలా వెళ్తుంది కదా. ఓకే, మనం హెడ్లో పెట్టుకుంటూ వెళ్తే మళ్ళీ లీక్ అవుతూ ఉంటాయి. అందుకని ఆ హెడ్లోకి వెళ్ళాలి కదా ఫస్ట్. ఒకటి ఇది మొత్తం అయిపోయింది. పర్ఫెక్ట్. ఇది బాటిల్ అవుతుందండి. ఓకేనా? కేబుల్స్ చూడండి. ఓకే సార్. 2 కేబుల్స్ ఉన్నాయి. ఓకేనా? మీకు ఇందులో పెట్టేస్తాను. ఐపర్ బాటిల్ కూడా ఇందులో పెట్టేస్తాను. ఓ టెస్ట్ ప్రింట్ ఇవ్వచ్చా? నేను చేస్తాను. ఏంటంటే నేను యూట్యూబ్లో చూసుకొని ఒక అందుకే అడిగాను మేడం. మరి చేస్తే కనుక బాటిల్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ. రైట్ సార్. మీకు బ్లాక్ బాటిల్ కూడా కొద్దిగా ఉంది. ఓకే సార్, నేను చూశాను. ఓకేనండి. ఇక్కడ చూడండి ఫుల్ వచ్చినాయి. సార్ పేమెంట్ అయిపోయింది, చెక్ చేసుకోండి. ఫోన్ ఎంత? తర్వాత లైట్స్ అన్ని బ్లింక్ అవుతున్నాయి కదా. మీరు వెళ్ళిన తర్వాత స్టాండర్డ్గా ఉండిపోతాయి. మీ వైఫై ఇన్స్టాల్ లేదు కదా, నా వైఫై ఇన్స్టాల్ చేస్తే ఫుల్ దానికి వెళ్తారు. మీరు ఓన్లీ అలైన్మెంట్ అయిపోతుంది. మీరు జస్ట్ ఇంటికి వెళ్ళి కొత్త కేబుల్ ఉన్నాయి కాబట్టి నేను పాత కేబుల్ పెట్టాను. కొత్త కేబుల్ కనెక్ట్ చేసేసుకుని అక్కడ పెట్టేసి మీకు మొబైల్లో HP స్మార్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు టిక్ మార్క్లు వచ్చేస్తాయి. మీకు రౌటర్ నేమ్ చూపిస్తుంది. అక్కడ పాస్వర్డ్ అంటుంది. పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా ఇది లింక్ అవుతుంది కదా. అక్కడ ఐ బటన్ అని ఒకటి ఎర్రర్ వస్తుంది మీకు ఆల్రెడీ. అంటే ఇన్స్టాల్ చేసేటప్పుడే ఐ బటన్ అని ఒకటి బటన్ అని వస్తుంది మెసేజ్. అప్పుడు ఐ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా టిక్ మార్క్ వచ్చేస్తుంది. కనెక్ట్ అయిపోతుంది. ఓకే. అంటే మీరు ప్రింటర్ మీ దగ్గర ఉందనేది ఒక ఐడెంటిఫై అవుతుంది. అట్లా చేసుకుంటారు. మీ క్వాలిటీ కూడా సూపర్ అండ్ నెంబర్ 1 వస్తుంది. మీకు ఏదైనా ప్రింటర్ కూడా 2 years వారంటీ ఉంటుంది. 1 year మామూలుగా ఉంటుంది. ఎక్స్టర్నల్ వారంటీ అనమాట. ఇప్పుడు స్కానింగ్ చేయాలి. స్మూత్ ప్రింటింగ్ సౌండ్స్ బ్లాక్ కూడా అవుతుంది.